హే! ఆగండి, ఆగండి. స్కిప్ చేయకండే. సమ్మర్ అంటేనే మనకు గుర్తొచ్చేది మామిడికాయ పళ్ళు, మామిడికాయ పచ్చడి. ఈరోజు ఈ వీడియోలో మా అమ్మమ్మ చేసిన మామిడికాయ పచ్చడి మీకు చూపిద్దాం అనుకుంటున్నా. దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం రండి. సో ఫస్ట్ వేయించుకున్న మెంతులు 100 గ్రామ్స్, ఎండుమిర్చి పోప్కి, 100 గ్రామ్స్ జీలకర్ర, 1 కేజీ వెల్లుల్లి, 250 గ్రామ్స్ ఆవాలు. సో ఇప్పుడు పోప్ ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిసేపు ఆయిల్ హీట్ ఎక్కినాక అందులోకి మెంతులు, జీలకర్ర వేసి కొద్దిసేపు అలా హీట్ ఎక్కనివ్వాలి. కొద్దిసేపు అయ్యాక అందులో ఆవాలు యాడ్ చేయాలి. సో ఫస్ట్ చూపించిన ఐటమ్స్ అన్నీ పొడులు ప్రిపేర్ చేసుకోవడానికి అండ్ మామిడికాయ వక్కలకి యాడ్ చేయడానికి. సో ఇక్కడ మేము పోప్కి మాత్రం అన్ని 20 గ్రామ్స్ సపరేట్గా తీసుకున్నాం. సో ఇలా కొద్దిసేపు హీట్ ఎక్కినాక అందులోకి వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి వేసి పోపు ప్రిపేర్ చేసుకోవడమే. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న పోపు మనం కొద్దిసేపు అలా పక్కకు ఉంచి చల్లారబెట్టుకోవాలి. ఈ టైంలో మనం మామిడికాయ వక్కలకి పొడులు కలుపుకుందాం రండి. సో ఫస్ట్ మనం ఇక్కడ వెల్లుల్లి ముద్ద అండ్ 100 గ్రామ్స్ జీలకర్ర మెంతుల పొడి అండ్ 125 గ్రామ్స్ ఆవాల పొడి అండ్ 1/2 కేజీ కారం పొడి. సో ఇక్కడ మేము ఏం చేసామంటే 8 కేజీస్ మ్యాంగోస్ తీసుకొని 4 కేజీస్ సపరేట్ చేసాం అండ్ 4 కేజీస్కి పొడులు సపరేట్గా కలుపుతున్నాం. అండ్ ఇక్కడ మేము పోపు ఓన్లీ 4 కేజీస్కే ప్రిపేర్ చేసుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఈ 4 కేజీస్ మ్యాంగో పికిల్ అయిపోయాక మళ్ళీ మేము పోపు ప్రిపేర్ చేసుకొని మిగతా 4 కేజీస్ మ్యాంగో పికిల్ పెడతాం. సో దట్ అలా కొంచెం టేస్ట్ బాగుంటుందని. సో ఇలా కారం పొడి అయిపోయాక అందులోకి వెల్లుల్లి వేసుకొని అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని ఐటమ్స్ పొడులు అండ్ కారం అన్నీ మేము సగం చేసుకొని 4 కేజీస్ సపరేట్గా కలుపుకుంటున్నాం. సో ఇక్కడ మనం మామిడికాయ వక్కలు వేసుకొని అవి కూడా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ తగినంత సాల్ట్, అంటే మేము ఇక్కడ 4 కేజీస్కి 1 కేజీ సాల్ట్ తీసుకున్నాం. ఇలా మిక్స్ చేసుకున్నాక అందులో మనం ప్రిపేర్ చేసుకున్న పోపు వేసుకొని మిక్స్ చేసుకోవడమే. అంతే, ఇంకా మామిడికాయ పచ్చడి రెడీ. ఇందులో అన్నం వేసుకొని కలుపుకొని తింటుంటే ఉంటుందబ్బా వేరే లెవెల్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.